జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా అంటే ద్వాదశ రాశుల్లో ఎవరికి ఎక్కువ బాగుంది అంటే ఖచ్చితంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలము. మేష, సింహ ఈ 2 రాశుల్లో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంది. క్యాలిక్యులేషన్స్ చాలా బాగున్నాయి గోచారంలో. ఏ విషయాల్లో అంటే మీకు మెయిన్ ఏంటంటే ఈ వారం అంతా పరమాత్ముడే మీ మైండ్లో ఉన్నాడా అన్నట్టు ఉంటుంది. అంటే అన్ని సానుకూలమైన ఆలోచనలు, అన్ని పాజిటివ్ థింకింగ్సే, ఒక్క నెగిటివ్ థింకింగ్ కూడా ఉండదు. మీ గురించి కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్ అంతా కూడా చాలా కామ్ డౌన్ అయినట్లు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా మనం లాజికల్గా చూస్తే ఎప్పుడు మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటేనే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న ఒక చిన్న పరిస్థితి బాగాలేకపోయినా మనకు ఆందోళన ఆదుర్ద ఉంటుంది. ఇక్కడ లాజికల్లీ మనం మాట్లాడుకుంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చాలా ప్రశాంతతని మనకి అందిస్తాయి. అలాగే మీరేంటంటే ఈ వారం అనుకోకుండా ఒక దైవంతో కనెక్ట్ అవుతారు. అంటే మీరు వెళ్తూ ఏదైనా ఒక ఆలయం చూసి ఆలయంలో మీరు వెళ్ళిపోయి ఇంకా ఆ దేవతతో కనెక్ట్ అవ్వడం, అంటే ఇది మనకి ఆధ్యాత్మిక పరంగా ఒక డ్రైవ్ జరుగుతుంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ డ్రైవ్ ఎలా ఉంటుందంటే అది మీరు ఒక ఫోన్ ఓపెన్ చేస్తే ఒక దేవీ దేవతని మీరు చూడడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా పరమాత్ముడు మీ జన్మజాతకంలో ఎలా ఫిక్స్ చేశాడో అలా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా బాగా మంచి పురోభివృద్ధికి ఉండే సమయం ఈ సమయము. సో ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి ఉండే సమయం కాబట్టి దీన్ని ఇంకా మనం దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకుంటే దీపాన్ని మనం ఇంకా పెంచుకోవచ్చు, లేకపోతే దీపాన్ని మళ్ళీ అది కొన్నాళ్ళే ఉంటుంది. సో దీపాన్ని పెంచుకునే విధంగా మనం దీన్ని ఎక్కువ కాలం ఉండే విధంగా ఆధ్యాత్మికంగా కూడా కొంత ఇన్క్లైన్ అవుతూ ఉంటాం, ఆధ్యాత్మికంగా కూడా కొంత వెళ్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి చాలా బాగా ఉంటుంది. పరమాత్మని పట్టుకుని మనస్ఫూర్తిగా
ఇక అంటే శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, అర్చనం ద్వారా నవమీద భక్తి మార్గాల్లో ఏది పట్టుకుంటారో అది పట్టుకొని భగవంతుడి వైపు మన మనసు మళ్ళిస్తే చాలా బాగా ఉంది. ఇంకా విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థినులకు కానీ చెప్పక్కర్లేదు. కారణం ఏంటంటే ఈ వారం నేను చెప్పాను కదా, మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. మన లైఫ్లో మనం ఏ స్ట్రీమ్లో ఉన్నామో ఆ స్ట్రీమ్లో మనకు అన్నీ అనుకూలంగా ఉంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మన మనసు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండదు. అది ఉండదు, మనల్ని ఉండలేదు. నదిలో రాళ్ళు వేస్తూ కూర్చుంటుంది. ఒకవేళ మనం ప్రశాంతంగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు తెచ్చి రాళ్ళు వేస్తూ ఉంటుంది. ఈ వారం దానికి అసలు అవకాశమే లేదు. ఒక మంచి ప్రొటెక్షన్లో ఉన్నాం. ఒక బౌన్సర్స్ ఉన్నారు. బౌన్సర్స్ ఎవరంటే సానుకూల శక్తులు మన చుట్టూ బౌన్సర్స్గా ఉండి మన ఆలోచనలని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఉన్నారు, ఈ పర్టికులర్ పీరియడ్ వరకు ఉన్నారు. ఆ తర్వాత కూడా మనం పెంచుకోవాలంటే పరమాత్ముడి పాదాన్ని నిస్సందేహంగా ఆశ్రయించాలి. మీరు లేడీస్ పీరియడ్స్లో ఉన్నా సరే భగవంతుడి నామాన్ని జపించండి. ఈ టైం ఎక్కువగా కూడా 24/7 మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడి నామాన్ని పట్టుకోవడానికి కనుక మనం ప్రయత్నిస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ ఒక్క వారం అనే కాదు, రాబోయే వారాలు కూడా బాగుంటుంది. ఈ వారం చాలా సూపర్బ్ ఉంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం అనుకూలించకపోయినా ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, ప్రొటెక్షన్ వస్తూ ఉంది మీకు యూనివర్స్ నుంచి అని మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఇది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ, కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 ఆయన ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను, మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.